అమెరికా వీధుల్లో ఒక అసాధారణ దృశ్యం కనిపిస్తుంది. ఒకేసారి వేల మంది కాదు, లక్షల మంది రోడ్లపైకి వచ్చారు. మార్చి 28న 3000కు పైగా ప్రదేశాల్లో నిరసనలు జరిగాయి. వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్ వరకు, చికాగో నుంచి చిన్న పట్టణాల వరకు దేశమంతా ఒకే నినాదంతో మారుమ్రోగింది. నో కింగ్స్ నో టెర్నీ, డెమోక్రసీ ఫర్ ఆల్ అంటూ ప్రజలు గలం వినిపించారు. గత నిరసనలో 70 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. ఇక ఈసారి కూడా లక్షల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి రావడంతో ఇది అమెరికా చరిత్రలోనే అతి పెద్ద నిరసనగా మారే అవకాశం ఉందని నిర్వాహకులు చెప్తున్నారు. ఇంతకీ ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు ఎందుకు బయటకు వచ్చారు? ఈ నిరసనలు అసలు లక్ష్యం ఏంటి? ఈ నిరసనల వెనుక కేవలం ఒక రోజు కోపం లేదు. దీని వెనుక నెలలుగా పేరుకుపోయిన అసంతృప్తి ఉంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత పెరుగుతుంది. అధికారాన్ని కేంద్రీకరించే విధానం, కఠినమైన పాలన శైలి, యుద్ధ నిర్ణయాలు లాంటి అంశాలు ప్రజల్లో ఒక భయాన్ని, ఒక ఆందోళనను సృష్టిస్తున్నాయి. ఇరాన్తో జరుగుతున్న యుద్ధం ఈ నిరసనలకు మరో మలుపు తీసుకొచ్చింది. యుద్ధం విస్తరిస్తున్న కొద్ది ప్రజల్లో అసంతృప్తి కూడా పెరిగింది. ఒక దేశం తీసుకునే యుద్ధ నిర్ణయాలు సాధారణ ప్రజల జీవితాలపై ఎంత ప్రభావం చూపుతాయో ఇప్పుడు అమెరికాలో స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది దీన్ని భద్రత కోసం తీసుకున్న నిర్ణయంగా భావిస్తే, మరికొంతమంది దీన్ని అనవసర ఘర్షణగా చూస్తున్నారు. ఇదే విభేదం ఇప్పుడు వీధుల్లోకి వచ్చింది. ఈ నిరసనలో వినిపిస్తున్న నో కింగ్స్ అనే నినాదం వెనుక అర్థం చాలా లోతుగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి ఆధిపత్యం ఉండకూడదనే సందేశం ఇందులో దాగి ఉంది. అధికారాన్ని ఒకే చోట కేంద్రీకరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని భావిస్తున్న ప్రజలు తమ అభిప్రాయాన్ని నిరసనల రూపంలో వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఈ నిరసనలు నగరానికే పరిమితం కాలేదు. చిన్న పట్టణాలు, సాంప్రదాయంగా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ప్రాంతాల్లో కూడా ప్రజలు రోడ్లపైకి రావడం పరిస్థితి తీవ్రతను చూపిస్తుంది. ఇది ఒక పార్టీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనగా కాకుండా విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమవుతున్న ఉద్యమంగా మారుతుంది. ఈ నిరసనల్లో మరో ముఖ్య విషయం ఏంటంటే, ఒక సమస్యపై మాత్రమే కాకుండా పలు అంశాలపై ప్రజలు గలం వినిపిస్తున్నారు. కార్మిక హక్కులు, వలసదారుల భద్రత, వ్యక్తిగత స్వేచ్ఛ, యుద్ధ వ్యతిరేకత భావనలు, ఇలా వివిధ కోణాల్లో ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇది ఒక్క నిర్ణయానికి వ్యతిరేకంగా కాదు, మొత్తం పాలన విధానంపై ఉన్న అసంతృప్తి. మొత్తంగా ఈ నిరసనలు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నాయి. ప్రజలు ఇప్పుడు కేవలం ఓటు వేయడం వరకే పరిమితం కావడం లేదు. అవసరమైతే వీధుల్లోకి వచ్చి తమ అభిప్రాయాన్ని బలంగా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల శబ్దం ఎంత పెద్దదిగా మారగలదో ఇప్పుడు అమెరికా వీధుల్లో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.